ఇప్పుడు ఎండబడి వచ్చిన భర్తకు కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? వచ్చిన భర్తను ఎలా ప్రేమించాలో భార్య అర్థం చేసుకుని భర్తకు వచ్చిన తర్వాత ఇంతకు ముందైతే మా చిన్నప్పుడు అండి ఏం చేసేవారు తెలుసా? భర్త బయటికి వెళ్ళి వస్తున్నట్టే ఒక చెంబులో నీళ్లు తీసుకుని పట్టుకెళ్ళి ఏమంటే కాలు కడుక్కొని ఇచ్చేది భార్య. ఇప్పుడు ఎత్తుందా? అందుకే కుటుంబాలలో సమస్యలు, కుటుంబాలలో కలవరాలు. మా అనుష్యాలు అలా ఉండకూడదు. ఈయన చాలా మంది పెళ్లి చేసుకుని 1 సంవత్సరానికే ఏమండే పేసులాటలు, పెద్దల సమక్షంలో తగాదాలు, తగులు అలా ఉండకూడదు. భర్తను ప్రేమించి భర్తకు లోబడే మనసు నీకున్నప్పుడు మీ కుటుంబంలో యేసయ్య 3వ వ్యక్తిగా ఉండి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని సోదరు చెప్తాం హల్లెలూయా. వివాహము అనే విషయంలో వివాహము 4 అక్షరాలు ఉన్నాయి. వి అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు, వా అంటే వాక్యము చేత, హా అంటే అత్తుకొనిటకు, ము అంటే ముడివేయబడుట. ఈ వివాహము అనే 4 అక్షరాల్లో ఉన్న మర్మం. ఈ వి అంటే చాలా మంది వివాహ విషయంలో ఏమని ఏబిసిడీలకు వెళ్తారు. కొంతమంది చదువుకునే వాళ్ళు ఏ అంటే ఏమని ఏజ్, వయస్సు సరిగ్గా ఉందా లేదా చూస్తారు. బి అంటే బ్యూటీ, అందంగా ఉందా లేదా చూస్తారు. సి అంటే ఏమంటే క్యాస్ట్, మన కులమైన కాదా చూస్తారు. ఏమండి డి అంటే డౌరీ, కట్నం ఇస్తారా లేదా చూస్తారు. చూస్తారండి వీళ్ళు. కానీ క్యారెక్టర్ చూడరండి. ఏం చూడరు? చదువు కావాలా, అందం కావాలా, కట్నం కావాలా, కులం కావాలా. ఏమండి ఈ 4 ఉండి క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఏం ఉపయోగం? తన్నులాటేగా. కాబట్టి మనం ఏం చూడాలి? ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంతా కొనియాడబడుతుంది. కాబట్టి ఈ సమయంలో దైవజనుడిగా చెప్తున్నాను, అనుషకు నువ్వేం చేయాలమ్మా? ఎవరికి అది దానియేలు రాజుకి లోపడాలి. దానియేలు నువ్వేం చేయాలి? వెరీ గుడ్. సరే, ఇద్దరు కూడా చక్కని విషయాలు చెప్పారు. ఇద్దరు విషయాలు లేచి నిలబడినాను. వీరిద్దరి సమక్షంలో ఒక ప్రకటన చదువుతున్నాను.